జగన్ ఎప్పుడూ చెప్తుంటారు కదా, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానని. అందుకే బహుశా అంటే నేను రాజకీయాల్లో విలువలతో చేయాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన. కానీ నేనేమంటానంటే సొసైటీకి ఆ విలువలు ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూడాలా అంటాను. ఎగ్జాక్ట్లీ. అంటే సమాజంలో ఆ విలువలతో నువ్వు చేస్తున్న విలువలతో కూడిన రాజకీయాలు తీసుకునేంతగా ఉన్నారా, అర్థం చేసుకునేంతగా ఉన్నారా? ఇప్పుడు సొసైటీలో ఆ విధమైన ఆలోచన డెఫినెట్గా నువ్వు పోవాలి. కానీ ఆ విధమైన లేదు కదా. నువ్వు ఒకటి మంచిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంటే దాన్ని తప్పుగా అనుకుంటున్నారు. దాని అది తప్పు ఆ విధంగా ఉండకూడదు అంటున్నారు. సో నువ్వు తప్పు ఆ విధంగా ఉండకూడదు, నీకేది మంచిదో అదే చెప్దాంలే. అది ఇప్పుడు జరుగుతున్న రాజకీయం. నీ రాజకీయం ఇప్పుడున్న రాజకీయం ఏం జరుగుతుంది, నీకు ఏదైతే చెవులకు వింపుగా ఉంటుందో అది చెప్తే సరిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు చెప్పినాడు సూపర్ 6 సూపర్ హ్యాపీస్ అని అందరూ అంటున్నారు. ఎవడు హ్యాపీసో ఎవడు సూపర్ 6 అర్థం కాదు. కానీ జనాలకి ఏంది, నువ్వేమిచ్చావు అనే తర్వాత ఏం వస్తుంది అనే దాని మీద పోతున్నాం. అవును, ఇచ్చినది మర్చిపోండి, కొత్తగా ఏమొస్తుంది చెప్పు అనే దాని మీద ఆలోచిస్తున్నా. ఈ సమాజంలో నువ్వు ఆ విధమైన హామీలు చెప్పాలి కదా అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పాడు, పెన్షన్ ఇంత ఇస్తామని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 4,000 పెన్షన్ ఇస్తామన్నాడు. అక్కడితో ఆగచ్చు కదా. 2028కి ఇస్తాము అన్నాడు. 6లో 200, 7లో 250, టోటల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే చెప్పేశాడు. అవసరం లేదు కదా అక్కడ, అక్కడేం అవసరం లేదు, ఆయన చెప్పినాడు. సో నేనేమంటే ఆ టూ మచ్ ఆఫ్ సిన్సియారిటీ కూడా అవసరం లేదేమో అనుకుంటా నేను. ఆ సిన్సియారిటీని యాక్సెప్ట్ చేసేంత పద్ధతిలో సమాజం లేదు అంటా నేను. నువ్వు మంచిని పంచుదామని అంటావు, ఆ మంచిని తీసుకునే పొజిషన్లో సమాజం లేనప్పుడు మనం ఏం చేస్తాం?